బొమ్మల కథలు. రాంబాబు ఒక మంచి వ్యక్తి. ఎవరికి ఎటువంటి సహాయం కావాలన్నా ముందుండే మనిషి. తన ఊర్లో ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా పరిష్కరించేవాడు. అలా చిన్న వయసులోనే పెద్ద మనిషిగా ఆ ఊర్లో నలుగురిలో గుర్తింపు సంపాదించుకున్నాడు. సీతయ్య, రాజమ్మ రాంబాబు తల్లిదండ్రులు. చక్కని తెలివైన కొడుకుని కన్నావని సీతయ్యని, రాజమ్మని ఆ ఊరి జనం కొనియాడేవారు. సీతయ్య చాలా కష్టపడి పైకొచ్చిన వ్యక్తి. ఊర్లో ఎవరికే అవసరం వచ్చినా తను ముందుండి ఆదరించే వ్యక్తి. తండ్రికి తగ్గ కొడుకు అని రాంబాబుని ఊరంతా అనేవారు. కొద్ది రోజులుగా రాజమ్మ దిగులుగా ఉండడాన్ని రాంబాబు గమనిస్తాడు. ఒకరోజు ఇంటి వద్ద ఒంటరిగా కూర్చొనున్న రాజమ్మ దగ్గరికి రాంబాబొచ్చి, అమ్మా, కొద్ది రోజులుగా నిన్ను గమనిస్తున్నాను. ఏదో దిగులుగా ఉంటున్నావు. ఏమైందమ్మా? ఒంట్లో అంతా బాగానే ఉందా? నాకేంరా, నేను బాగానే ఉన్నాను. అయినా నీకెందుకలా అనిపించింది? మా అమ్మ గురించి నాకు తెలీదా? నువ్వు దేని గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? అదేంటో చెప్పమ్మా. నేనేమీ ఆలోచించటం లేదురా, నేను బాగానే ఉన్నాను. అమ్మా, ఊర్లో సమస్యల్ని పరిష్కరించే నేను నా ఇంట్లో ఉండే సమస్యని పరిష్కరించుకోలేనా? అసలేం జరిగిందో చెప్పమ్మా. నాన్నగారు ఏవైనా అన్నారా? మీ నాన్నగారు నన్నేమీ అన్నర్రా. నన్ను చాలా బాగా చూసుకుంటారు. కాని నా మనసులో ఒక వెలితి ఉండిపోయింది. అదెప్పటికి తీరుతుందో తెలియడం లేదు. అమ్మా, నీ బాధ ఏంటో చెప్పమ్మా. నా మీద నమ్మకం లేదా? నీ కోరిక ఏదైనా సరే, నీ సమస్య ఎటువంటిదైనా సరే నేను చూసుకుంటాను. నేను పుట్టిన ఊరు సిరిపురంరా. నాకిద్దరు అన్నయ్యలు. పెద్దన్నయ్య అప్పారావు, చిన్నన్నయ్య సుబ్బారావు. మా చిన్నతనంలోనే మా తల్లిదండ్రులు చనిపోయారు. అప్పట్నుంచి మా అన్నయ్యలే మా కుటుంబ భారం మోశారు. ఎక్కడైనా చెల్లెలు పెళ్లి చేసిన తర్వాత అన్నయ్య పెళ్లి చేసుకుంటాడు. కాని కట్నం కోసం ముందుగా వాళ్లు పెళ్లి చేసుకుని తర్వాత మీ నాన్నతో నాకు పెళ్లి చేశారు. పెళ్లి చేసుకుని ఆ ఇంట్లో నుంచి బయటికొచ్చిన ఆ క్షణం నుండి ఇప్పటి వరకు మళ్లీ ఆ ఇంటికి నేను వెళ్లలేదు. ఎందుకమ్మా? మీ పెళ్లిలో ఏవైనా గొడవలు జరిగాయా? ఏ గొడవ జరగలేదురా. నాకు పెళ్లి చేసిన తర్వాత నా బాధ్యత తీరిపోయిందని చేతులు దులిపేసుకున్నారు. కనీసం పండగలకి పబ్బాలకు కూడా మీ నాన్నగారిని ఇంటికి పిలిచింది లేదు. అదే ఎందుకమ్మా? మావయ్యలు నాన్నగారిని ఎందుకు పిలవలేదు? పోనీ నాన్నగారైనా నిన్ను తీసుకొని వెళ్ళొచ్చు కదా. మీ నాన్నగారికి పట్టింపెక్కువ. పిలవని పేరంటానికి అస్సలు వెళ్లరు. మీ మావయ్యలు పిలవలేదని మీ నాన్న నన్నక్కడికి పంపించడం కూడా మానేశారు. మీ మావయ్యలు మనం ఉన్నామన్న సంగతి పూర్తిగా మర్చిపోయి అక్కడే ఉండిపోయారు. అమ్మా, అసలు మావయ్యలు నిన్ను నాన్నని ఎందుకు పిలవలేదమ్మా? ఏవైనా ఇబ్బందా? అన్నిటికీ మూల కారణం డబ్బురా. మీ మావయ్యలు చాలా పొదుపర్లు. రూపాయి ఖర్చు పెట్టడానికి 100 సార్లు ఆలోచిస్తారు. ఇంతలో అక్కడికి సీతయ్య వస్తాడు. వీళ్లు మాట్లాడుకునేది మొత్తం విన్న సీతయ్య, మీ మావయ్యలు పొదుపర్లు కాదురా, ఒట్టి పీనాసోళ్లు. మనల్ని పండగలకి పిలిస్తే ఎక్కడ పెట్టిపోతలు పెట్టవలసి వస్తుందో అని అసలు పిలవడమే మానేశారు. ఈ లోకంలో పిసినారి సంఘానికి అధ్యక్షులు ఎవరు అని అంటే మీ మావయ్యల పేర్లే చెప్తారు. అంత గొప్పోళ్ళు. బంధుత్వం కోసం మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఎక్కడ మనకి తిండి పెట్టవలసి వస్తుందని ఆలోచిస్తారు. అందుకే వాళ్ళు పిలవలేదు, నేను వెళ్ళలేదు. వాళ్ల మీద కోపంతోనే ఈ రోజు నేనింతగా సంపాదించాను. నీ తర్వాత 10 తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి మనకుంది. అయినా ఇప్పుడు వాళ్ల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు? నేనేమీ వాళ్ళ ఆస్తి పాస్తుల కోసం అడగడం లేదండి. తోడబుట్టిన అన్నయ్యల్ని చూడాలని నాకు మాత్రం ఉండదా? అమ్మా, నువ్వలా ఏడవకు. ఇప్పుడేంటి, మీ అన్నయ్యల్ని నువ్వు చూడాలనుకుంటున్నావు అంతే కదా? సరే పద, వెళ్దాం. అదంత తేలిక కాదురా. మనం కాని వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎందుకొచ్చారు అని ముఖం మీదే అడుగుతారు. అంతేగాని చెల్లెలొచ్చింది, బావ వచ్చాడు అని సంతోషపడే రకం కాదు వాళ్ళు. మన పెళ్లి జరిగి 25 ఏళ్లయిందండి. ఇన్నాళ్లలో ఏనాడైనా అడిగానా? ఏమో, ఎప్పుడేం జరుగుతుందో తెలీదు. ఒకసారి వాళ్ళని చూడాలనుకోవడం తప్ప? అమ్మా,
నువ్వలా బాధపడకు, నేనున్నాను కదా. మనం మీ అన్నయ్య వాళ్ళింటికి వెళ్తున్నాం, సరేనా? మీరు వెళ్తే వెళ్ళండి, నేను మాత్రం అక్కడికి రాను. మీరు రాకపోతే నేను వెళ్ళను. సరిపోయింది. ఇద్దరికిద్దరు అలా అంటే ఎలా వెళ్తారు మరి? ఓ పని చేద్దాం, మావయ్యలే వచ్చి నాన్నని నిన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లేలా నేను చేస్తాను, సరేనా? వాళ్ళొచ్చి మీ నాన్నని పిలుస్తారా? ఇది జరుగుతుందా? ఇన్నాళ్లుగా గుర్తులేని మేము వాళ్ళకెలా గుర్తొస్తాన్రా? అయినా నువ్వన్నది జరిగితే చాలా బాగుంటుందిరా. అలా జరిగేలా నేను చేస్తానమ్మా, నువ్వేం దిగులు పడద్దు. తొందరలోనే నువ్వు మీ అన్నయ్యల్ని కలుస్తావు, సరేనా? అని ఒక ఆలోచన మీద సిరిపురం బయలుదేరతాడు రాంబాబు. సిరిపురంలో దిగిన రాంబాబు ఊర్లో నడిచి వస్తుండగా తన చిన్ననాటి స్నేహితుడు గోపాల్ కనిపిస్తాడు. గోపాల్ రాంబాబుని గుర్తుపట్టి, రేయ్ రాంబాబు, నువ్వేంట్రా ఇక్కడున్నావు? రే గోపాల్, నువ్వేంట్రా ఇక్కడున్నావు? సరిపోయింది, నేనడిగిందే నువ్వు అడుగుతున్నావు. మా ఊర్లో నేనున్నాను, నువ్వేంటి మా ఊర్లో ఉన్నావని అడుగుతున్నాను. నేను కూడా అదే అడుగుతున్నాన్రా, నువ్వేంటి మా ఊర్లో ఉన్నావని. ఏంటి, మీది కూడా ఈ ఊరేనా? నాకెప్పుడూ కనిపించలేదు, కనీసం మాట వరుసకు కూడా ఎప్పుడూ నాకు చెప్పలేదు. రాంబాబు ఇంటి ఇంటి దగ్గర జరిగిన విషయం మొత్తం గోపాల్కు వివరంగా చెప్తాడు. అవునా? అంటే మీ మేనమామలు ఈ ఊర్లోనే ఉంటున్నారా? అది సరే, వాళ్ళని ఎలా ఒప్పించి తీసుకెళ్తావు? దానికి నేనొక ఉపాయం ఆలోచించాన్రా. సరే, నీ ఆలోచనలు సరిగ్గానే ఉంటాయి. అవును, ఇంతకీ ఇక్కడ మీ మామయ్యలెవరు? అప్పారావు, సుబ్బారావు. ఏంటి, ఆ పిసినారోళ్ళు మీ మామయ్యలా? ఏంట్రా, నువ్వు కూడా మా నాన్నలానే అంటున్నావు? నేనండం కాదురా, ఈ లోకంలో మీ మామలంతా పీనాసోళ్ళు ఎక్కడా ఉండరు. అప్పుడిప్పుడో వాళ్ళ తాతలు కట్టించిన గుడిసెలోనే ఉన్నారు. చూడ్డానికి అడుక్కు తినేవాళ్లలా ఉంటారే గాని ఈ ఊరు మొత్తాన్ని కొనగలిగే సొమ్ము వాళ్ళ దగ్గరుంది. అయినా ఖర్చు చేయరు. వాళ్లతో ఎలా ఖర్చు చేయించాలో నేను చెప్తాన్రా. అవును, మా మావయ్యలకి పిల్లల్లేరా? మీ పెద్ద మావయ్యకి పిల్లలు లేరు, కానీ చిన్న మావయ్యకి ఒక కూతురుంది. దానిమీద పెత్తనం మొత్తం మీ పెద్ద మామదే. ఎలాగైనా అల్లుణ్ణి ఇల్లరికం తెచ్చుకోవాలని చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఆస్తి ఇంటి గడప దాటి వెళ్ళిపోకూడదని అల్లుణ్ణి ఇంటికి తెచ్చుకోవాలని చూస్తున్నారా. అది కూడా గొప్ప సంబంధమే కావాలని చూస్తున్నారు. అయినా గొప్పింటి పిల్లలు ఇల్లరికం ఎందుకు వస్తారా? అయితే నువ్వు నాకొక సాయం చేసి పెట్టాలరా. నేను జమీందారు కొడుకునని, నిన్ను చూడ్డానికి ఇక్కడికి వచ్చానని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నానని, ఇల్లరికం రావడానికి ఇష్టపడుతున్నానని వాళ్ళకి తెలిసేలా ప్రచారం చెయ్యి. వాళ్ల సంగతి నేను చూసుకుంటాను. అర్థమైందిరా. అయితే నువ్వు మీ మామలకి తగిన బుద్ధి చెప్పాలనుకుంటున్నావన్నమాట. ఈ ఊర్లో చాలా మంది దానికోసమే ఎదురు చూస్తున్నారు. మిగతాది నేను చూసుకుంటాను, నువ్వు చెలరేగిపో. ఆ రోజు నుంచి రాంబాబు గోపాల్ దగ్గరే. గోపాల్ ఊరంతా రాంబాబు జమీందారు గారి కొడుకని ప్రచారం చేస్తాడు. ఈ మాట ఆ నోట ఈ నోట నాని చివరికి అప్పారావు, సుబ్బారావు చెవిన పడుతుంది. విషయం తెలుసుకున్న సుబ్బారావు అప్పారావు దగ్గరికి వెళ్లి, అన్నయ్యా, అన్నయ్యా, ఈ విషయం తెలిసిందా? ఎవరో జమీందారు గారి అబ్బాయి అంట. వారికి చాలా ఆస్తిపాస్తులున్నాయంట. మన ఊర్లో తగిన సంబంధం దొరుకుతుందేమోనని చూడ్డానికొచ్చాడు. కుటుంబ ఆచారాలు, వ్యవహారాలు నచ్చితే ఇల్లరికం రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. తనతో పాటు తన తాతల్నాటి ఆస్తి కూడా తీసుకొని వస్తాడంట. ఈ మధ్య నేను కూడా ఈ మాట విన్నాన్రా. అతనెవరో కనుక్కో, వీలైతే మన అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దాం. అన్నయ్య, నీ బుర్ర బంగారం అనుకో. నా మనసులో ఏముందో నువ్వు కూడా అదే చెప్పావు. వెంటనే ఆరా తీస్తాను. సుబ్బారావు గోపాల్ దగ్గరికి వెళ్లి రాంబాబు గురించి ఆరా తీస్తాడు. నాయనా గోపాలు, నీ స్నేహితుడెవరో మన ఊరు వచ్చాడంట. ఏదో పెళ్లి సంబంధం కోసం చూస్తున్నాడని విన్నాను. అవునండి, వాడు నా స్నేహితుడే సుబ్బారావు గారు. వాడికి కూర్చొని తిన్నా తరగని ఆస్తి ఉంది. వాళ్ళ నాన్నగారు పెద్ద జమీందారు. మంచి సంబంధం దొరికితే చేసుకుందామని అనుకుంటున్నాడు. వాళ్ళది ఊరు? వాళ్ళ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళది రామాపురం అండి.
ఆ ఊర్లో సీతయ్య జమీందార్ అని పెద్ద మోతుబారి ఉన్నాడు. వారి ఏకైక సంతానం. అవునా, రామాపురం పేరు ఇంతకు ముందెప్పుడో నేను విన్నట్టు గుర్తు. ఇప్పుడు గుర్తుకు రావడం లేదు గాని సరే, ఇంతకీ మీ స్నేహితుడికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. ఒకసారి మీ స్నేహితుణ్ణి తీసుకొని మా ఇంటికి రావచ్చు కదా. అయ్యో రామా, మహాభాగ్యం, తప్పకుండా తీసుకొస్తానండి. కాని నా స్నేహితుడు శుచి శుభ్రతను పాటిస్తాడు, పైగా బాగా తింటాడు, హుందాగా ఉండే మనిషి. మరి మీరేమో మరి మేము మీ గురించి నేను చెప్పనవసరం లేదు కదండి. ఊరందరికీ తెలుసు. ఇప్పటికే మీ తాతల కాలం నాటి ఆ గుడిసెలోనే ఉంటున్నారు. కనీసం ఆ ఇంటిని కూడా బాగు చేసుకోరు. పైగా ఖర్చు విషయంలో మీ అంత పొదుపర్లు ఇంకొకరు లేరు. తింటానికి కూడా వెనకాడే తత్వం మీది. దానం చేయడంలో ఎముకలేని చెయ్యి మావాడిది. మరెలా కుదురుతుందంటారు? ఒకసారి ఆలోచించుకొని చెప్పండి. నా స్నేహితుణ్ణి తీసుకొని వస్తాను. గోపాల్ మాటలకు సుబ్బారావు ఆలోచనలో పడ్డాడు. సరాసరి వాళ్ళ అన్నయ్య అప్పారావు దగ్గరికి వెళ్తాడు సుబ్బారావు. అతను వెళ్లేసరికి అప్పారావు బియ్యంలో ఏరిన వడ్ల గింజల్ని వలిచి బియ్యం తీస్తూ ఉంటాడు. అన్నయ్య, మనకు ఆ సంబంధం కుదిరేలా కనిపించటం లేదన్నయ్యా. ఏరా, ఎందుకు? మనకేం తక్కువ? ఎందుకు కుదరదు? మనకి ఏమీ తక్కువ లేదన్నయ్యా, కాని మనమే అన్నింటినీ తక్కువగా వాడతాం. అర్థమయ్యేలా చెప్పరా బుర్ర తక్కువ వెధవ. మరి నాకే బుర్ర తక్కువ, మరి నీకు అన్నీ ఎక్కువే కదా. ఏమైందో చెప్పరా అంటే వాదిస్తావేరా వంకరోడా. అన్నయ్య, ముందా తిట్లు తిట్టడం ఆపై తర్వాతే చెప్తాను. తిట్టంలే గాని ఏం జరిగిందో చెప్పు. అన్నయ్య, అతనేమో 3 పూటలా పుష్టిగా తింటాడంట. మనమేమో 1/2 కేజీ బియ్యాన్ని 6 రోజులు వండుకొని తింటాం. అతనేమో అందరికీ దాన ధర్మాలు చేస్తాడట. మనమేమో ఎంగిల్ చేత్తో కాకిని కూడా తోలము. అతనేమో కట్టిన గుడ్డ మళ్లీ కట్టడంట. మనమేమో సంవత్సరానికి 1 జత బట్టలు కూడా మార్చాం. అతను పెద్ద పెద్ద భవంతుల్లో ఉంటాడంట. మనమేమో మన ఇంటి పైకప్పే ఇంతవరకు మార్చలేదు. ఈ సంబంధం మనకు కుదిరేలా లేదన్నయ్యా. మన స్థాయికి అతను రాలేడు. రేయ్, నిన్ను సంబంధం మాట్లాడమంటే మనల్ని దెప్పి పొడుస్తున్నావేంట్రా? నేను వెళ్లి సంబంధం కుదుర్చుకొని వస్తానుండు అని రాంబాబు దగ్గరికి అప్పారావు బయలుదేరతాడు. రాంబాబు చెరువుగట్టు మీద షికారుకు వెళ్లాడని తెలిసి అక్కడికి వెళ్తాడు. అప్పారావు చెరువుగట్టు మీద నడుస్తూ ఉండగా కాలు జారి చెరువులో పడిపోతాడు. కాపాడండి, కాపాడండి, కాపాడండి అని అరుస్తూ ఉండగా చుట్టుపక్కల ఎవ్వరూ కూడా అతనికి సహాయం చేయరు. ఎందుకంటే ఆ ఊర్లో అతను ఇంతవరకు ఎవ్వరికీ సహాయం చేయలేదు. ఆపద సమయంలో కూడా ఎవ్వరికీ చేయి అందించిన పాపాన కూడా పోలేదు. అందువల్ల అప్పారావు నీళ్లలో మునిగిపోతూ ఉన్నా ఎవ్వరూ కాపాడేందుకు ప్రయత్నించరు. అది చూసిన రాంబాబు పరిగెత్తుకెళ్లి చెరువులో దూకి అప్పారావుని కాపాడి ఒడ్డుకు తీసుకొస్తాడు. ఒడ్డుకొచ్చిన తర్వాత చుట్టూ జనాల్ని ఉద్దేశించి రాంబాబు ఇలా అంటాడు. ఇక్కడ ఇంతమంది పెద్ద మనుషులున్నారు. ఒక వ్యక్తి నీటిలో పడి మునిగిపోతూ ఉంటే కాపాడాలి అన్న ఇంగిత జ్ఞానం లేకపోయిందా? కళ్ల ముందు మనిషి చనిపోతుంటే రక్షించాలన్న ఆలోచన మీకెవ్వరికీ రావడం లేదా? అని చుట్టూ ఉన్న జనాల్ని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇంతలో అందులో నుంచి ఒక వ్యక్తి ముందుకొచ్చి, బాబూ, నువ్వు ఈ ఊరికి కొత్తలా ఉన్నావు. వీళ్ల గురించి తెలిసిన వాళ్ళు ఎవ్వరూ వీళ్ళకి సహాయం చేయరు. వీళ్ళు పిసినారు వాళ్ళు కావచ్చు, అయితే మాత్రం ప్రాణం పోతుంటే రక్షించడం మానవ ధర్మం కాదా? వీళ్ళు పిసినారోళ్లు మాత్రమే కాదయ్యా, మనస్సాక్షి లేని మృగాలు. వీళ్ల చెల్లికి 25 ఏళ్ల క్రితం పెళ్లి చేసి పంపించారు. ఈ రోజుకి ఆమెని పుట్టింటికి తీసుకొచ్చిన పాపాన పోలేదు. తోడబుట్టిన చెల్లికే సహాయం చేయని వీళ్ళని మేమెందుకు రక్షించాలి? వీళ్ల దగ్గర డబ్బులున్నాయన్న అహంతో ఎవ్వరికీ సహాయం చేయకపోగా అందర్నీ చులకనగా చూస్తారు. కాదేమో అడుగు. అలాంటప్పుడు వీరికి ఎవరు సహాయం చేస్తారు? అతని మాటలకి రాంబాబు చినబోయాడు. అతని తల్లి ఎందుకలా బాధపడిందో ఈ రోజు అతనికి అర్థమైంది. రాంబాబు అప్పారావు వైపు చూస్తూ, చూడండి, మీకన్నా వయసులో చాలా చిన్నవాణ్ణి, మీకు చెప్పే అంతటి వాణ్ణి కాకపోవచ్చు.
కాని ఎదుటివాడికి సహాయం చేయని చెయ్యి మనకు ఉండి కూడా ప్రయోజనం లేదండి. కష్టంలో ఆదుకోలేని రూపాయి సంపాదించిన వృథా. రక్తం పంచుకు పుట్టిన చెల్లిని మధ్యలో వదిలేయడం మహాపాపం. మన తోబుట్టు ఎప్పటికీ మన మేలు కోరుకుంటుంది కాని మన దగ్గర్నుంచి ఏమీ ఆశించదు. ఇక మీదటైనా మీరు బాధ్యత నెరిగి మసులుకుంటారని నేను భావిస్తున్నాను అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అందరూ అప్పారావుని చులకనగా చూసి వెళ్ళిపోతారు. అప్పారావు సిగ్గుతో తలదించుకుని ఇంటికి వెళ్తాడు. జరిగిందంతా తన తమ్ముడు సుబ్బారావుకి చెప్పి బాధపడతాడు. ఊరి జనం వారిని ఎందుకు అసహ్యించుకుంటున్నారు అప్పారావు సుబ్బారావుకి చెప్తాడు. ఇద్దరూ మనసు మార్చుకుని తమ చెల్లి కోసం రామాపురం బయలుదేరతారు. రామాపురంలో తమ చెల్లి ఇంటి వద్దకు వచ్చిన తర్వాత రాజమ్మ తన అన్నల్ని చూసి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతూ ఉంటుంది. అన్నయ్య, నిజంగా మీరేనా? ఎన్నాళ్ళయిందన్నయ్య మిమ్మల్ని చూసి. రండన్నయ్య, లోపలికి రండి అని తన అన్నల్ని లోపలికి తీసుకువెళ్లి తన భర్త సీతయ్యకు పరిచయం చేస్తుంది. సీతయ్య అలిగి వారితో మాట్లాడకుండా ఉంటాడు. బాబా, నన్ను క్షమించు బాబా. ఇన్నాళ్ళు డబ్బు మీద వ్యామోహంతో మిమ్మల్ని దూరం చేసుకొని చాలా తప్పు చేశాను. మేం చేసిన తప్పుని మన్నించి మాతో మా ఇంటికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మీకిన్నాళ్లకి జ్ఞానోదయం అయిందన్నమాట. అదేలా మిమ్మల్ని మార్చిన ఆ మహనీయుడెవరు? నిజానికి చెప్పాలంటే ఆ మహనీయుడు మా ఊరికొచ్చిన 25 ఏళ్ల కుర్రాడు. అతను తన మాటలతో మా తప్పుని మేం గ్రహించేలా చేశాడు. వయసుకు చిన్నవాడే అయినా సమస్యను పరిష్కరించడంలో చాలా పెద్దవాడు. అంటే మీరు చెప్పే ఆ మహానుభావుడు ఇతనేనా? అని రాంబాబు వైపు చూపిస్తాడు సీతయ్య. రాంబాబు అక్కడికొస్తాడు. అవును బాబా, ఇతనే మా డబ్బు మైకం పొరల్ని తొలగించి మాకు మా చెల్లిని గుర్తు చేసింది ఇతనే బాబా. అవును, ఇతను ఇక్కడున్నాడేంటి? వాడెవరనుకుంటున్నావన్నయ్య? నా కొడుకు రాంబాబు, నీకు స్వయాన మేనల్లుడు. అవును మావయ్య, మిమ్మల్ని తిరిగి అమ్మ దగ్గరికి తీసుకొస్తానని అమ్మకి మాటిచ్చాను. ఆ మాట నెరవేర్చుకున్నాను. మనం సంపాదించిన డబ్బు సమస్యల్ని పరిష్కరించేలా ఉండాలి కాని మన స్వార్థానికి దాన్ని బంధించి దాయకూడదు. మనం చేసిన సహాయమే మనకి తిరిగొస్తుంది. నేనీ సూత్రాన్ని నమ్ముతాను కాబట్టి ఈ రోజున ఈ విధంగా ఉన్నాను. అసలు విషయం తెలుసుకున్న అప్పారావు సుబ్బారావు మనసు మార్చుకొని సుబ్బారావు కూతురైన సరోజను రాంబాబుకిచ్చి వివాహం చేస్తారు. తర్వాతి రోజుల్లో రాంబాబు చెప్పిన విధంగా నలుగురికి సహాయపడుతూ తమ ఊరికి మేలు చేస్తూ సుఖంగా జీవిస్తారు. కొల్లాపురం గ్రామంలో వీరయ్య, చిన్నయ్య అనే ఇద్దరు అన్నదమ్ములుండేవారు. వీరయ్య తెలివి కలవాడు, ఓర్పుగల మనిషి. కాని చిన్నయ్య కొంచెం అమాయకుడు. ఇద్దరికీ పెళ్లిళ్ళైపోతాయి. ఓ రోజు బాగా వాన కురుస్తున్న సమయంలో వీరయ్య బుట్టలను కడుగుతూ ఉంటాడు. అప్పుడు చిన్నయ్య వచ్చి, అన్నయ్య, ఏంటి వర్షంలో ఏం చేస్తున్నావు? మరేం లేదురా, మన పొలంలో కూరగాయలు పండాయి కదా, వాటిని కోసి తీసుకురావడానికి బుట్టలు కడుగుతున్నాన్రా. అంటే అన్నయ్య, అది ఇప్పుడు ఈ పొలం ఎవరి పేరు మీదుంది? అమ్మ పేరు మీదుందిరా. ఈ విషయం గురించి నీతో కొంచెం మాట్లాడాలన్నయ్యా. ఏమైంది చిన్నా? ఎప్పుడూ లేంది పొలం విషయాలు మాట్లాడుతున్నావు? సరే, ఇప్పుడు కాదులే, నేను మరోసారి నీకు ఈ విషయం చెప్తాను అని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. లోపల వాళ్ళ అమ్మ మంగమ్మ వంటగదిలో బెల్లం పొంగల్ చేస్తూ ఉంటుంది. వచ్చారా ఇద్దరూ? రండి, మీకోసం పొంగలి చేస్తున్నాను. ఆహా అమ్మా, నీ చేతి పొంగలంటే నాకు భలే ఇష్టమమ్మా అని వీరయ్య అనగానే ఆమె ఇద్దరికీ ఆ పొంగలి పెడుతుంది. మీరిద్దరూ ఎప్పుడూ ఇలానే కలిసుండాల్రా, రామలక్ష్మణుల్లా. ఆ కాలం కాబట్టి రామలక్ష్మణులు ఒకే మాట మీద ఉన్నారమ్మా. ఇప్పుడు అంతా మారిపోయింది. మారిపోవడమా? ఏం మారిపోయిందిరా? అదేనమ్మా, కాలం మారిపోయింది. కాలానుగుణంగా మనం కూడా మారాలి అంటున్నాను అంటూ కంగారు పడుతూ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు చిన్నయ్య. రే పెద్దోడా, చిన్నోడికేమైంది? ఏదో కొత్తగా మాట్లాడుతున్నాడు. నాకు అదే అర్థం కావడం లేదమ్మా.
రేయ్, నా మనసేదో కీడు శంకిస్తోందిరా. ఎప్పుడూ లేంది ఇలా. అబ్బా అమ్మా, ప్రతి చిన్న విషయానికి కంగారు పడిపోతావేంటసలు? నేనున్నాను కదా, నేను చూసుకుంటానులే. నేను పొలం వెళ్ళొస్తాను, నువ్వు జాగ్రత్త. అని పొలానికి వెళ్ళిపోతాడు. చిన్నయ్య మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. రోజులు గడుస్తాయి. ఇంతలో ఊరికెళ్ళిన తోడికోడళ్ళిద్దరూ అత్తగారింటికి వచ్చేస్తారు. ఆ రోజు ఇంట్లో మంగమ్మ, రండర్రా, వచ్చేశారా? మీ ఇద్దరూ లేక ఇల్లు వెలవెలబోయిందనుకోండి. అయ్యో అత్తయ్యా, ఇక మేం వచ్చేశాం కదా, ఇక సందడి మొదలవుతుందిలేండి. వెలవెలబోయిందా? ప్రశాంతంగా ఉన్నారా? అదేంటమ్మాయి అదోలా మాట్లాడతావ్? ఇంకెలా మాట్లాడాలో? మనుషులతో ఏం మాట్లాడినా తప్పైపోతోందిలేండి. ఇంతకీ చిన్నబ్బాయి విషయం చెప్పాడా? విషయమా? ఏం విషయం అమ్మాయి? అని అంటూ ఉండగా అక్కడికి చిన్నయ్య వచ్చి ఆమె మాటలను ఆపేసి లోపలికి తీసుకెళ్తుండగా మంగమ్మ ఇలా అంది. రేయ్ చిన్నోడా, ఆగరా, కోడలేదో విషయం అంటోంది. ఏంటి? ఏదైనా విశేషమా ఏంట్రా? అబ్బే, అలాంటిది ఏం లేదమ్మా, అదేదో వాగుతూ ఉంటుందిలే, అంతే. అని ఇద్దరూ లోపలికెళ్ళిపోతారు. ఆ రోజు నుంచి చిన్న కొడుకు కోడలు ఇంట్లో వాళ్లతో సరిగ్గా ఉండరు. దీంతో వీరయ్య ఒకరోజు చిన్నయ్యను పొలంలోకి తీసుకెళ్లి, చిన్నా, కొన్ని రోజుల నుంచి ఇంట్లో మన మధ్య ఏదీ సరిగ్గా ఉండటం లేదురా. ఏం జరిగింది? అబ్బే, అలాంటిదేం లేదన్నయ్యా. రే, నువ్వు నా దగ్గర ఏదీ దాచాల్సిన అవసరం లేదు. నాన్న తర్వాత ఇంట్లో ఏ సమస్యనైనా తీర్చాల్సిన వాణ్ణి నేనే కదా. అమ్మ నీ గురించి బెంగ పెట్టుకుంటోందిరా. ఏవైందో చెప్పు. అన్నయ్య, అది మనం మనం ఆస్తి పంపకాలు చేసుకుందాం అన్నయ్య. ఇక నుంచి మనం వేరే వేరేగా పొలం సాగు చేసుకుందాం. ఇంటిని కూడా పంచేసుకుని మేం వేరు కాపురం పెట్టుకుందాం అనుకుంటున్నాం అన్నయ్య. అని చెప్పగానే వీరయ్య ఒంట్లో శక్తి కోల్పోయినట్లు అక్కడికక్కడే కూర్చుండిపోతాడు. అన్నయ్య, 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 లే, నువ్వు బానే ఉన్నావా? ఉన్నానురా, బానే ఉన్నాను. అది కాదురా, ఏంట్రా నువ్వనేది? ఇన్నాళ్ళు మనం బాగానే ఉన్నాం కదా, ఇప్పుడు ఉన్నట్టుండి ఏంటిలా? ఇది నీ ఆలోచన లేక? నువ్వు ఊహించింది నిజమే అన్నయ్య. ఇది నా భార్య ఆలోచన. ఇలా చేయకపోతే తను పుట్టింటికి వెళ్ళిపోతాను అని అంటోంది. నేను చెప్పాల్సింది చెప్పాను. నా కాపురం నిలబెట్టాలంటే నేనడిగింది చెయ్యి, అంతే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చిన్నయ్య. వీరయ్యకు ఏమీ అర్థం కాదు. ఎవరితో చెప్పాలో అర్థం కాక ఆ ఊరి పెద్ద వీరయ్య స్నేహితుడు రాఘవయ్యకు ఈ విషయం చెప్తాడు. వీరయ్య, నీ బాధ నాకు అర్థమైందిరా. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది. అవునరా, ఉంటుంది. కాని నా తమ్ముడు చాలా అమాయకుడు. ఒక్కడే అన్నీ చూసుకోలేడు. అవును వీరయ్య, చిన్నప్పటినుంచి నేను చూస్తూనే ఉన్నాను కదా. ఈ విషయాన్ని నమ్మకి చెప్పలేనురా. అసలే ఆమె ఆరోగ్యం అంతంత మాత్రం. ఆలస్యమైతే సమస్యలు ఇంకా ఇంకా పెరిగేలా ఉన్నాయి. సరేరా, నువ్వు ఆందోళన పడకు. ఇప్పటికే ఆలస్యమైంది. నువ్వింటికి వెళ్ళు, ఏదో ఒకటి ఆలోచిద్దాంలే. అనగాని వీరయ్య ఇంటికి అక్కడ మంగమ్మ దిగులుగా కూర్చొనుంటుంది. తోడుగా పక్కనే పెద్ద కోడలుంటుంది. అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? ఎందుకలా దిగాలుగా కూర్చున్నావు? అన్నం తిన్నావా? అని అడుగుతాడు. కాని ఇద్దరూ ఏమీ మాట్లాడరు. ఏంటమ్మా, అడుగుతుంటే ఏమీ మాట్లాడరేంటి? ఏమైంది? ఏమండి, అది ఏమైందంటే చెల్లెలు అత్తయ్య గారి మీద గొడవపడి మర్దిగారిని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయిందండి. ఏంటి? తమ్ముణ్ణి తీసుకొని వెళ్ళిపోయిందా? ఎందుకు? ఏమైందంట? తనకు ఇక్కడ విలాసవంతమైన జీవితం లేదంటండి. ఇక్కడ ఎవరి చేతి కిందో బతుకుతున్నట్టు ఉందంట. ఇంకా చాలా చాలా మాటలు అనేసి వెళ్ళిపోయింది. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాన్రా.
నా మనసేదో కీడు శంకిస్తోంది అని. ఇప్పుడు చూడు ఏమైందో. చిన్నోడు చిన్నోడు అమ్మా, నువ్వు బాధపడకు. తమ్ముణ్ణి నేను తీసుకొనొస్తాను. అని మంగమ్మకు సర్ది చెప్పాడు. మరోవైపు చిన్న కోడలి పుట్టింట్లో, ఒసే, మీ పుట్టింట్లో ఉండడం ఏమైనా బావుందా? పద, మా ఇంటికి వెళ్ళిపోదాం. నేను రానంటే రానండి. ఇలా ఇల్లు వదిలి వచ్చేస్తేనే మన విలువ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. అయినా మీ పొలంలో మీకు వాటా ఇవ్వడానికి ఏంటండి వాళ్ళకి బాధ? మొదట్నుంచి మా ఇంట్లో అంతా కలిసే ఉంటామే. నాకేం తెలీదు. అంతా అన్నయ్యే చూసుకుంటాడు. అందుకే మిమ్మల్ని ఇలా తక్కువ చేసి చూస్తున్నారు. మనకంటూ జీవితం కావాలి, మనకంటూ ఆస్తి పాస్తులు కావాలి. అలా మాట్లాడికి ఏదైనా సరే ఇంటికి వెళ్ళి తెలుసుకుందాం పదా. ఇక్కడ బావుండదే. లేదండి, మీ పేరు మీద ఆస్తి మీకు వచ్చే వరకు నేను ఆ ఇంటి గడప తొక్కను. కావాలంటే పంచాయతీ పెడతాను అని భీష్మించుకొని కూర్చుంటుంది. కాలం గడుస్తుంది. వీరయ్య సర్ది చెప్పినా సరే చిన్న కోడలు ఇంటికి రాదు. దీంతో రాఘవయ్యతో ఈ విషయం కూడా చెప్తాడు. అప్పుడు రాఘవయ్య, అయ్యో, ఇంతలోనే ఎంత పని జరిగిందిరా. అయినా ఏంటి, ఆ అమ్మాయి ఎందుకలా ప్రవర్తిస్తోంది? అయినా మీ వాడు చెప్పుకోవాల్సిన అవసరం లేదా? వాడికి చెప్పేంత ధైర్యమే ఉంటే విషయం ఇక్కడి వరకు ఎందుకు వస్తుంది? అది కూడా నిజమే అనుకో. నాకిప్పుడు వాళ్ళకి ఏం చెప్పి ఇక్కడికి తీసుకురావాలో అర్థం కావడం లేదు. నువ్వే ఏదైనా సాయం చేయాలి. సరే, ఇది కుటుంబ సమస్య. పంచాయతీ వరకు తీసుకురాకపోవడమే మంచిది. అవును రాఘవయ్య, నలుగురిలో మా ఇద్దరి పరువు మర్యాదలు, మా ఐకమత్యం అలానే ఉండాలి. ఈ విషయం ఇంకెవ్వరికీ తెలియకూడదు. మాటిస్తున్నాను, ఇంకెవ్వరికీ చెప్పనురా. సరే, ఆ అమ్మాయిని ఆస్తి రాసిస్తానని చెప్పి నా దగ్గరికి తీసుకొనిరా అని అనడంతో ఆ మరుసటి రోజు తన తమ్ముణ్ణి మరదల్ని రాఘవయ్య ఇంటికి తీసుకొనొస్తాడు వీరయ్య. ఏంటమ్మాయి, నీకు ఖచ్చితంగా ఆస్తి కావాలంటావు, అంతేనా? అవునండి, నేను నా భర్త మా పొలం వాటా తీసుకుని యజమానుల్లా ఆ ఇంటి నుంచి దూరంగా మరో ఇంట్లో ఉంటాం. అవునా? సరే, మొదట కొద్ది రోజులు ఓ ఎకరం పొలం సాగు చేసి వీరయ్య కంటే ఎక్కువ పంట పండిస్తే ఎవరి వాటా వారికిస్తాం. కాని అప్పటి వరకు మీరు వీరయ్య ఇంట్లోనే అందరితో కలిసి ఉండాలి. మా పొలంలో వాటా మేం తీసుకోవడానికి కూడా పరీక్షలా? ఈ ఊరి కట్టుబాట్లు అంతే అమ్మాయి. ఎంత పిండికి అంతే రొట్టె. మా ఆయన మీరు అడిగింది చేస్తాడు, చూస్తూ ఉండండి అని తన భర్తను తీసుకుని వీరయ్య ఇంటికొస్తుంది. మంగమ్మ పెద్ద కోడలు ఆమెనేమీ అనకుండా ఎప్పట్లానే ఆప్యాయంగా ఉంటారు. ఇది చూసి ఆశ్చర్యపోతుంది. కాని ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుంది. ఏమండి, మీరెలా అయినా బావగారి కంటే ఎక్కువ పంట పండించాలి. ఏం మాట్లాడుతున్నావే? నాకివేవీ రావు. కష్టమే. మీరేం చేస్తారో నాకు తెలీదండి. మీకు నేను కావాలి అనుకుంటే చేయండి అని అనడంతో చిన్నయ్య ఏమీ మాట్లాడ్డు. నెలలు గడుస్తాయి. కాని చిన్నయ్య వీరయ్య కంటే తక్కువ పంట పండిస్తాడు. ముగ్గురూ కలిసి రాఘవయ్య దగ్గరికి వెళ్తారు. ఆ ఏంటమ్మాయ్, మీ ఆయన చేస్తాడు అన్నావు కదా, ఏవైంది? అది రాఘవయ్య గారు. చూడమ్మాయ్, నువ్వు చిన్నపిల్లవి. స్వతంత్రంగా ఉండాలనుకోవడంలో తప్పులేదు. కాని బంధాలను బాంధవ్యాలను విడదీసి ఆ స్వతంత్రాన్ని లాక్కోవాలని అనుకోవడంలోనే తప్పుంది. అవునమ్మా, నాకు మా అమ్మకి మా తమ్ముడంటే చాలా ఇష్టం. వాడి వట్టి అమాయకుడు. మరో విషయం ఏంటంటే, ఈ అన్నదమ్ముల ఐకమత్యం గురించి ఊర్లో అందరూ గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. గత సంవత్సరం ఇద్దరూ కలిసి ఇప్పటికంటే 2 ఎక్కువ పంటను పండించారు. కాని ఈ ఏడు చూసావా ఏవైందో? చిన్న కోడలు మౌనంగా ఉంటుంది. చూడమ్మా, నీకెలా కావాలంటే అలా ఉండు. కాని మీ ఇద్దరూ మాతోనే కలిసి ఉండండి తల్లి. బావగారు, నన్ను క్షమించండి. స్వేచ్ఛగా ఉండాలని, అధికారం చూపించాలని తెలియని వెర్రితనంతో ఇలా చేశానండి. కానీ అన్నదమ్ములిద్దరూ కలిసుంటే ఎంత చేయగలరో ఈ రోజు నాకు అర్థమైంది.
మీ కాలం పిల్లలంతా ఇంతే అమ్మాయి. ఇప్పుడు చెప్పు, ఏం చేస్తావు? ఇక నుంచి మేమంతా కలిసే ఉంటామండి. నాకే ఆస్తి వద్దు, ఏ వాటా వద్దు. అమ్మయ్యా, మొత్తానికి మారిపోయావు. అది చాలు. ఆ అన్నట్టు మర్చిపోయాను, ఆస్తి పంపకాల కోసం ఊర్లో ఎలాంటి నియమాలు లేవు. నీకోసమే అలా చెప్పాల్సి వచ్చింది. నా మంచి కోరి చెప్పారు కదండి, చాలా ధన్యవాదాలు. అవునరా రాఘవయ్య, చాలా ధన్యవాదాలురా. ఇక మేం వెళ్ళొస్తాం అని అక్కడి నుంచి చిన్న కోడలు వీరయ్య వెళ్ళిపోతారు. అప్పట్నుంచి అన్నదమ్ములిద్దరూ మరింత చాకచక్యంగా కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటారు.